నమస్కారం. వెల్కమ్ టు 6 టీవీ. రామనామం రాష్ట్రంలో కాదు ఎక్కడ చూసినా, దేశంలో ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా కానీ మొత్తం రామనామంతో మారుమోగిపోతుంది. సో అట్లాంటి రామనామం మనకెందుకంటే జనవరి 22వ తారీఖు అయోధ్య అనేది ప్రారంభోత్సవం ఉంది. సో అసలు అయోధ్య కట్టడం వెనుక ఉన్న రహస్యం ఏంటి? అసలు అయోధ్య ఒక రహస్యాలు ఏంటి? రామాయణ రహస్యం ఏంటి? మన జీవన విధానంలోని రాముడు ఏ విధంగా గడిపాడు ఏంటి అన్న సంగతి మనకు చాలా సీరియల్స్, సినిమాల రూపంలో మనకు చూపించారు. సో వాటి అన్నిటి గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ శృంగేరి పీఠా పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు. మరి సార్తో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్తేనమ్మా. ఎలా ఉన్నారు గురువు గారు? బాగున్నానమ్మా. రాముడి దయ. గురువు గారు, మీరు రాముడి దయ అని చెప్పారు. సో మనకి రాష్ట్రంలోనే కాకుండా, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశంలో ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా కానీ అంతా రామనామంతో మారుమోగిపోతుంది. సో రామాయణం యొక్క ప్రత్యేకతలు ఏంటి? అసలు అయోధ్య ప్రత్యేకతలు, దాన్ని కట్టడం వెనక, అది కట్టడం యొక్క ప్రత్యేకతలు ఏంటి? వాటి అన్నిటి గురించి మాకు ఒక్కసారి తెలియచేయరా గురువు గారు? తప్పకుండానమ్మా. రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం మొత్తం ప్రపంచం ఎందుకంటే ఎదురు చూస్తోంది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రామభక్తులంతా 5 శతాబ్దాలుగా ఎదురు చూస్తున్న పండుగ ఇది. చాలా మంది వారి కోరిక తీరకుండానే కాలం చేశారు. మన తరం ఉంది, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. చాలా అదృష్టవంతులు నిజంగా. అది మొత్తం రామ. ఎందుకంటే మనం జీవించి ఉన్నప్పుడు అయోధ్యలో రాముడు ప్రతిష్టాపన కాబోతున్నాడు అనేటువంటిది మన జీవితానికి ఇంతకంటే గొప్ప అదృష్టం ఏముంది? ఆ భావన ప్రతి ఒక్క హిందువు భావించారు. కానీ గుడ్డి వాళ్ళు, చెవిటి వాళ్ళు, మూగవాళ్ళు, అంటే ఇంకా నిజానికి వాళ్ళందరూ అలా అనడం కాదు, కానీ ఎవరినో నేను తక్కువ చేస్తున్నాను కాదు, కానీ హిందువులంతా చేతకాని వాళ్ళు ఇంకెవరు ఉండరమ్మా. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి పండుగ జరుగుతూ ఉంటే, ఇంత అద్భుతమైనటువంటి ప్రపంచమంతా ఎదురు చూస్తున్న పండుగ, 50 దేశాలు చాలా అద్భుతంగా ప్రసారం చేయబోతున్నాయి. కానీ భారతదేశంలో కొన్ని వార్తలు చూస్తుంటే నాకు చాలా బాధ కలుగుతుంది. కాబట్టి హిందువులను తిడుతున్నాను. ఎందుకంటే ఇలా మాట్లాడుతున్నది ఎవరో కాదు. ఇప్పుడు ముస్లిమ్స్ మాట్లాడుతున్నారంటే, క్రిస్టియన్స్ మాట్లాడుతున్నారంటే వేరు, కానీ హిందువులు కూడా మాట్లాడుతున్నారు. ఇది రామ జన్మభూమికి వ్యతిరేకంగా, చాలా బాధాకరంగా. అటు వ్యతిరేకంగా ఎవడైతే మాట్లాడుతున్నాడో వాడి గురించి నేను మాట్లాడుతున్నా. కాబట్టి వారిని పక్కన పెడితే వాళ్ళు రాక్షసులు లాంటి వారు. ఇక ప్రపంచమంతా ఎదురు చూస్తున్న పండుగమ్మ. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం సుముహూర్తంలో రామచంద్రమూర్తి బాలరామచంద్రమూర్తిగా అయోధ్యలో కొలువు తీరబోతున్నటువంటి ఈ శుభ తరుణంలో అక్కడ ఆలయం కానీ, అసలు అయోధ్య అనే పేరే చాలా గొప్పది. అసలు అయోధ్య అన్న దగ్గరే మనకి చాలా అదొక వైభవం కనిపిస్తుంది అసలు. అవునమ్మా. ఎందుకంటే ఒకప్పుడు అయోధ్య ప్రపంచానికి రాజధాని. అవును. ఏదో భారతదేశానికి కాదు, ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటికి కూడా రాజధానిగా ఉన్నటువంటి నగరం అయోధ్య. జయించటానికి వీలుగా అన్నటువంటి పట్టణం అని అర్థం. యోద్ధుం అశక్య ఇది అయోధ్య అని పెద్దలు చెబుతారు. అంటే యుద్ధం చేయటానికి ఎవ్వడికి సరిపోతుంది, అంత గొప్ప పట్టణం. రాముడి కంటే ముందే ఉంది అయోధ్య. అయోధ్య రాముడితో రాలే, రాముడి కంటే ముందే ఉంది. రాముడి కంటే ముందు ఆ వంశస్థుల యొక్క పేర్లు నేను చెబితే అంతమంది పరిపాలన చేశారు. రాముడి కంటే ముందు దశరథుడు, దశరథుడి కంటే ముందు అజుడు. మనకు తెలిసింది ఏంటంటే దశరథ మహారాజు, రాముడు ఇక్కడి నుంచి మనకు తెలిసింది. లేదు, ఇక్ష్వాకు వంశం అంతా తీసుకుంటే మీకు రామాయణంలో వస్తుంది. ఇక్ష్వాకు వంశం అంతా కూడా ఆ రాజుల పేర్లు తీసుకుంటే రాముడి కంటే ముందే ఉంది అయోధ్య. రాముడి కంటే ముందే అయోధ్య పట్టణాన్ని రాజధానిగా చేసుకొని 60,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు దశరథ మహారాజు. అంటే రాముడి కంటే ముందు 60,000 సంవత్సరాల నుంచి అయోధ్య ఉంది అనేది వాస్తవమే కదా. అవును. కానీ రాముడి ఆవిర్భావంతో అయోధ్యకు ఇంకా మహత్వ పెరిగింది, ఇంకా శక్తి పెరిగింది. అప్పటిదాకా అయోధ్య అనేటువంటిది ప్రపంచాన్ని అంతటిని ఆకర్షిస్తున్నప్పటికీ కూడా సర్వాకర్షక పరబ్రహ్మ స్వరూపుడు, జగత్తును మోహింపచేసేటువంటి జగదానంద కారకుడు,
జగన్మోహనాకారుడు, సుందర సురుచిర వదనారవింద సౌందర్య విభూషితుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి ఎప్పుడైతే అయోధ్యలో అవతరించాడో రామజన్మభూమిగా అయోధ్య ఇంకా పవిత్రమైపోయింది, ఇంకా పావనమైపోయింది. ఎందుకంటే సప్తమోక్షధామాల్లో అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక. మోక్ష పట్టణాలు అన్నప్పుడు ఏడిట్లలో మొదటిదే అయోధ్య. కాబట్టి మనకు 7 మోక్షధామాలు భారతదేశంలో. అంటే ఈ మోక్షధామం అని ఎందుకంటాము అంటే ఇక్కడ పుట్టినా, ఇక్కడికి వెళ్ళి 2 నిమిషాలు ఉన్నా, ఇక్కడికి వెళ్ళి దర్శించినా, ఇక్కడ పుణ్యకర్మలు చేసినా మోక్ష యోగ్యత కలుగుతుంది. మోక్షాధికారం సిద్ధింపచేసేటువంటి భూమి భారత భూమి, దానిలో అయోధ్య మొదటిది. కాబట్టి ఇక్కడ అయోధ్య, మధుర, మాయ ఆ పేర్లు చెబుతూ ఉంటేనే శరీరానికి పులకాంకురాలు వస్తాయి. కాబట్టి దాదాపు విక్రమాదిత్యుడనేటువంటి మహారాజు అయోధ్యలో రామాలయం మొట్టమొదలు కట్టించాడు మనకున్న చరిత్ర ప్రకారం. ఆ తదుపరి మొఘల్ వంశంలో బాబర్ అనేటువంటి వాడు దాన్ని నాశనం చేశాడు అని, తరువాత మసీదు కట్టాడు అని. రామజన్మభూమి యొక్క సమస్య చాలా ఏళ్లుగా నగులుతూ ఉన్నది. అవును, 500 సంవత్సరాల నుంచి. ఎందుకంటే అది మా స్థలం, భారతదేశంలో ఇతర మతాలు మధ్యలో వచ్చేవన్నీ. ఇప్పుడు మన ఇంటి మీద ఎవడైనా చెయ్యి వేసి మా ఇంటిని ఆక్రమిస్తా అంటే ఎవడైనా ఒప్పుకుంటాడమ్మా? అసలు ఒప్పుకోరు. 500 ఏళ్లుగా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి మా ఇంటికి వచ్చి మమ్మల్ని కాదని మమ్మల్ని వెళ్ళగొట్టి ఆక్రమించుకున్నటువంటి దాన్నే కదమ్మా. అసలు ఎవరిని అడగాలమ్మా? దేశంలో సెక్యులరిజం అనేటువంటి పేరుతో కోర్టుకు అధికారం ఇచ్చారు కానీ నిజానికి నాలాంటి వారిని అడిగితే కోర్టు కూడా అధికారం లేదమ్మా. ఎవరమ్మా? ఈ భూమి మనది, ఇది భారతదేశానికి. మన దేశంలో మన ప్రాంతంలో నేను వెళ్ళి పాకిస్తాన్ లో అడుగుతున్నానా? లేదు లేదు, మన నేల. కానీ అందరినీ గౌరవించారు. 500 ఏళ్ల పోరాటం మొత్తానికి 1992లో చాలా మంది ప్రాణాలు త్యాగం చేశారు కరసేవకుల రూపంలో. మొత్తానికి అప్పటి నుంచి నలుగుతున్న వివాదం, నేను అప్పటికి చిన్నవాడిని, చాలా చిన్నవాడిని. నేను అనుకునేవాడిని 92 అనుకుంటా, డిసెంబర్ 6 అప్పుడే అయోధ్య నీలమట్టం చేశారు. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, ఇవేవి లేవు, కానీ రక్తం ఏరులై పారిందమ్మా. కరసేవకులు చాలా మందిని చంపారమ్మా. నాకు తెలుసమ్మా, నాకు తెలుసు. ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. చాలా మంది చచ్చిపోయారు, చాలా మంది. అందుకే వాళ్ళందరినీ ఇప్పుడు మనం స్మరించుకోవాలి. వాళ్ళ రామాలయం వచ్చిందంటే వారందరి సేవనమ్మా. ఖచ్చితంగా రామాలయం వచ్చిందంటే మనం మర్చిపోని వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అశోక్ సింఘాల్ మహానుభావుడు, అలాగే లాల్ కృష్ణ అద్వానీ, వీళ్ళందరూ కూడా ధారపోసారమ్మా. అయితే నేను అనుకుంటా ఇంతమంది ఉన్న రాముడు ఎంచుకున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. అవును, నిజంగా అది అసలు. ఎందుకంటే నేను అదే అనుకుంటా, పలికెడిది భాగవతమట, పలికించటి వాడు రామభద్రుండట అని. మన విశ్వాసం ఏమిటి అంటే మనం ఏది చేసినా రామాజ్ఞ అనుకుంటాం. ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నామంటే రాముడు పలికిస్తున్నాడు, ఇది నాది కాదు. అలాగే ఇవాళ రామజన్మభూమి యొక్క ఆలయం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అవుతున్నది అంటే కాలస్వరూపమైనటువంటి పరమేశ్వరుడు రామచంద్రమూర్తి ఆయన ఎంచుకున్నాడు, నీ ద్వారా నాకు కావాలి అని. కాబట్టి మనం అందరం కూడా ఆనందపడాలి. కాబట్టి ఈ తరుణంలో రంధ్రాన్వేషణ చేస్తూ మోడీకి వ్యతిరేకంగానో రామజన్మభూమికి వ్యతిరేకంగానో అది శంకరాచార్యుల సంప్రదాయానికి వ్యతిరేకంగానో ఈ సామాజిక మాధ్యమాల్లో చూస్తూ ఉంటే నాకు చాలా అసహ్యం వేస్తోంది. అందుకే నేను మొట్టమొదటి ఆ మాట మాట్లాడా. కాబట్టి వారి గురించి పక్కన పెట్టేస్తే ఇంకా అయోధ్య అనేటువంటిది మాత్రం మనం అందరం కూడా ధరించబోతున్నామమ్మా. ఎదురు చూస్తున్నాం 22వ తేదీ కోసం. కాబట్టి మనం అందరం కూడా రామనామ సంకీర్తనం చేస్తూ చక్కగా ఆ రోజును సద్వినియోగం చేసుకొని ఇంత తొందరగా నేను అయోధ్య వెళ్ళాలా అన్న ఆలోచనలో ఉన్నాను.
నిజంగా ఆ రోజు చాలా మంది అలానే అనుకుంటున్నారు గురుగారు, అయోధ్యకి వెళ్ళాలి వెళ్ళాలి అన్న ఆతృతత వాళ్ళ ఉండిపోతుంది అసలు. అవునమ్మా. అయోధ్య రామాలయం అద్భుతమైనటువంటి శిల్ప సంపదతో ఓకే. ఆ దాదాపుగా నా లెక్క ప్రకారంగా ఒక 5,000 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉండే పద్ధతిలో ఓకే. కాశ్యప శిల్పశాస్త్రాన్ని అనుసరించి, ఇది సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అన్నింటినీ కలుపుకొని చాలా మంది దీని యందు పనిచేస్తూ ఉన్నారు. అదృష్టం ఏమిటి అంటే LIT కంపెనీ వారికి అదృష్టం దక్కింది. అయ్యో, వాళ్ళ అదృష్టం అనుకోవాలి ఇంకా. కాంట్రాక్ట్ వాళ్ళకు దక్కింది. అవునవును. తర్వాత హైదరాబాద్ లో ఉన్నటువంటి అనురాధ టింబర్ డిపో, అవునవును, తలుపులు అక్కడి నుంచి తలుపులు అక్కడి నుంచి వెళ్తున్నాయి. అంటే చెప్తున్నాను ఎవరెవరు ఎంత అదృష్టం దక్కిందో. అలాగే రామయ్యకు బట్టలు కుట్టేటువంటి వాళ్ళు బాబులాల్ టైలర్స్ అయోధ్య వాళ్ళు ఎప్పటి నుంచో బట్టలు కుడుతున్నారట, అదృష్టవంతులు. అలాగే 115 దేశాల నుంచి, నదుల నుంచి నీళ్లు వస్తున్నాయి. 115 దేశాల నుంచి నీళ్లు మోసుకొని వస్తున్నారమ్మా, అక్కడికి తీసుకొస్తున్నారు. తర్వాత 2,587 ప్రాంతముల నుంచి పుణ్యజలాలు. ఇవన్నీ రికార్డ్ అమ్మా, ఇవన్నీ నేను లెక్కల ప్రకారమే నేను చెప్తున్నా. ఇప్పుడు కడుతున్నటువంటి రామ మందిరం డిజైన్ 1989లోనే రూపుదిద్దుకున్నది. 1989లో ఈ స్ట్రక్చర్ ప్లాన్ అంతా కూడా ఇచ్చారు. సోంపుర కుటుంబీకులు, సోంపుర, ఇక్కడ మనం స్థపతి అంటాం, అక్కడ సోంపుర అని అంటారు. ఆ సోంపుర కుటుంబీకులు ఈ డిజైన్ అందించారు. సోంపుర అప్పట్లోనే. అప్పటి VHP అధినేత, విశ్వ హిందూ పరిషత్ అధినేత అశోక్ సింఘాల్ గారు అయోధ్యకు వెళ్లి భూమిని పరిశీలించాలని నిర్ణయించుకొని, అప్పుడు కుదరలే, భూమి సాయిల్ ఎటువంటిది చేద్దామంటే అప్పుడు కుదరలేదు. ఆ తర్వాత మొత్తానికి డిజైన్ అనేటువంటిది రూపొందించబడ్డది. ప్రధానమైనటువంటి ఆలయం టాటా, మన LIT కంపెనీ వాళ్ళు నిర్మాణం చేస్తే, ఉపాలయాలు అలాగే ఇతరత్రా నిర్మాణాలన్నీ కూడా టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్ వీళ్ళందరి యొక్క వాళ్ళకి అదృష్టం దక్కింది. ఒక కంపెనీకి అదృష్టం దక్కడం అనేటువంటిది, ఇది అష్టభుజి ఆకారంలో గర్భగుడి గురించి నేను చెప్తున్నాను. అష్టభుజి ఆకారంలో గర్భగుడి నిర్మాణం జరిగింది. ఎందుకు అష్టభుజి అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉందమ్మా. రిక్టర్ స్కేల్ పైన 10 దాటిన తర్వాత కూడా భూకంపం వచ్చిన, సాధారణంగా సిస్మోగ్రాఫ్ పైన 6, 7 దాటితే భూకంపం వస్తే నేలమట్టం అయితే, రిక్టర్ స్కేల్ పైన రిక్టర్ స్కేల్ పైన 10.8 భూకంపం వచ్చిన ఈ ఆలయంలో ఒక ఇటుక కూడా కదలదు. అంతటి టెక్నాలజీ దీనిలో ఉపయోగించడం జరిగింది. ఏ విధమైన విపత్తులు వచ్చినా కనీస పక్షంలో ఒక 5,000 సంవత్సరాలైన ఈ ఆలయం ఉండేట్టుగా ఇప్పుడున్నటువంటి నిర్మాణం చేశారు. దానికి దగ్గరలోనే 27 నక్షత్రాలతో ఒక చెట్లు పెట్టారు. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు ఉంటుంది. నక్షత్ర వాటిక అంటారు. అయోధ్య రామాలయంలో ఇప్పుడు మీరు నక్షత్ర వాటిక చూడవచ్చు. అంటే తమ తమ జన్మ నక్షత్రాన్ని అనుసరించి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొచ్చు. అక్కడ ఆ విధమైనటువంటి ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఏ నక్షత్రం గలవారు వెళ్ళి ఆ నక్షత్రం యొక్క వృక్షాన్ని దర్శించుకోవచ్చు. నక్షత్ర వాటిక అనేటువంటిది అక్కడ విశేషంగా ఉంది. అలాగే ఇక్కడ ఇంకొక గొప్ప విశేషం నీకు మనవి చేస్తానమ్మా. నీకు కోణార్క సూర్య దేవాలయం గురించి తెలుసా? విన్నా గురువు గారు. అంటే మన భారతీయ శిల్పశాస్త్రంలో ఒక అద్భుతం అది. మామూలుగా కాదు. కోణార్క సూర్య దేవాలయం యొక్క నిర్మాణం 12 ఎకరాలలో 12 సంవత్సరాలలో 1,200 మంది శిల్పకారులు నిర్మాణం చేస్తే అయింది. ఒక వండర్, భూమి మీద ఒక వండర్ అది. ఒకప్పుడు అక్కడ సూర్య విగ్రహం ఎట్లా ఉండేది అంటే కింద ఉండేది కాదు, పైన ఉండేది కాదు, మధ్యలో నిలబడి ఉండేది. అంటే దానికి ఏ ఆధారం లేకుండా అంతటి టెక్నాలజీతో పెట్టారు.
అంటే కింద అయస్కాంతం పైన పెట్టి గాలిలో తేలుతున్నట్టుగా ఉండేది సూర్య విగ్రహం. అంతటి టెక్నాలజీతో ఆ విగ్రహం అప్పుడే వాడారమ్మా. 1200 సంవత్సరాల క్రితమే, అది మామూలుగా కాదు. కాబట్టి అర్థం చేసుకోవాలంటే అటువంటి ఆలయం నేను మొన్ననే వెళ్ళి చూస్తే ధ్వంసం చేసేసారు ఈ మొగలాయిలో, మన మీద దండయాత్ర చేసి మొత్తం దేవాలయాన్ని మొత్తం. అంటే ఎంత టెక్నాలజీ, టెక్నాలజీ అని పరిగెత్తుతున్నారే. ప్రజెంట్ గురువు గారు మీరు చెప్పారు టెక్నాలజీ అని చెప్పేసి అన్ని ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ కాదు. ఈ టెక్నాలజీ మొత్తం మనం రామాయణంలో చూసుకున్నా గానీ, మహాభారతంలో రావణాసురుడి యొక్క టెక్నాలజీ ముందు మనది ఏం పనికిరాదు అసలు. అప్పటి టెక్నాలజీ ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే నేను మా అబ్బాయికి చూపించా, ఈ కోణార్క్ సూర్య దేవాలయంలో ఒక చిన్న శిల్పం చూపించాడు లైవ్ గా ముందునే. ఏంటంటే ఒక అమ్మాయి హై హీల్స్ వేసుకొని బ్యాగ్ వేసేసుకొని మంచిది, ఈవిడ చాలా ఆధునికంగా ఉంది. అంటే ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో, ఆలయం కట్టింది ఎప్పుడు, ఆ శిల్పం ఎప్పుడు అంటే ఇప్పుడు వేసుకుని మీరు హై హీల్స్ గానీ, ఈ సైడ్ బ్యాగ్స్ గానీ, ఆ బ్యాగ్ లో చిన్న అద్దం, ఇవన్నీ కూడా అప్పుడే వాడారమ్మా. ఆ శిల్పం చూపించా, ఆ శిల్పం ఇప్పటిది కాదు. అంటే అర్థం చేసుకోండి. చాలా ఎందుకు చెప్తున్నా అంటే, కోణార్క్ సూర్య దేవాలయంలో సూర్యకిరణం డైరెక్ట్ గా పడేది గర్భాలయంలో, అలాగే అరసవెల్లిలో పడేది, పడుతోంది కదా. ఇప్పుడు అయోధ్య రామాలయంలో శ్రీరామ నవమి నాడు రాముడి విగ్రహం మీద సూర్యకిరణం పడుతుంది. శ్రీరామ నవమి నాడే పడుతుంది. సో అటువంటి టెక్నాలజీ. ఎందుకంటే దానికి ఏం చెయ్యాలి అంటే, ఇట సూర్యుడి యొక్క ఆ గమనాన్ని పట్టుకొని వాళ్ళు కొలతలు కొలుస్తారు. అంటే సరిగ్గా నవమి నాడు, చైత్ర శుద్ధ నవమి నాడు సూర్యకిరణం గర్భాలయంలో పడాలి అన్నప్పుడు దానికి కొలతలు ఉంటాయి. ఇదంతా శాస్త్రమే. కాబట్టి అంతటి నిర్మాణం చేశారు. ఇప్పుడు కూడా అయోధ్య రాముడు సూర్యనారాయణ భక్తుడు కదమ్మా, సూర్యవంశం. అందుకే శ్రీరామ నవమి నాడు సూర్యవంశీయుడైనటువంటి రామచంద్రమూర్తిని సూర్యనారాయణుడు వచ్చి పలకరించబోతున్నాడు. అయోధ్యలో మీరు చూడబోతున్నారు, అయోధ్య రామాలయంలో రామ నవమి నాడు సూర్యకిరణం వచ్చి రాముడి విగ్రహం మీద పడుతుంది. మొట్టమొదటిగా పలకరించేది ఎవరు అంటే సూర్య భగవాన్. కాబట్టి ఇక బాలరాముడి యొక్క విగ్రహం, బాలరాముడు అని ఎందుకంటున్నారు అంటే, విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. 5 ఏళ్ల బాలుడి రూపంలో ఈ రామచంద్రమూర్తి విల్లంబులు పట్టుకొని కమలంపై కూర్చొని ఉన్నట్టుగా, నిలబడి ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి, ఈ అరుణ్ యోగిరాజ్ అనేటువంటి శిల్పి కర్ణాటక ప్రాంతం, కర్ణాటకకు చెందిన వాళ్ళు. అదృష్టవంతుడు, భాగ్యవంతుడు. ఎంతో మందికి దక్కని అదృష్టం ఆయనకు దక్కింది. ఎందుకంటే కేదార్నాథ్ లో ప్రతిష్ఠించిన ఆదిశంకరాచార్య విగ్రహం ఆయన తయారు చేసింది. మన లైఫ్ లో ఎన్ని చేసినా గానీ ఒక అదృష్టం ఈ విధంగా మనకు వస్తుంది గురువు గారు. కాబట్టి అరుణ్ యోగిరాజ్ కు ఆ అదృష్టం దొరికింది. ఎంత బాగున్నాడో రామయ్య, కమనీయం రమణీయ రూపం అంటారా గురువు గారు? చాలా సుందరంగా ఉన్నాడమ్మా. ఆ విగ్రహం చూస్తూ ఉంటే ఆ పాలుగారే చెంపల్లాగా చాలా చక్కగా బాలరాముడి యొక్క, రాముడు చాలా సుందరుడు. పుంసాం మోహన రూపాయ. ఇప్పుడు ఆడవారిని చూసి పురుషులు మోహిస్తే ఓకే, పురుషుణ్ణి ఆడవాళ్ళు మోహిస్తే ఓకే, కానీ రాముడిని చూసి పురుషుడు కూడా మోహించేవాడు. అంతటి అందగాడు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. రాముడి కృష్ణుడి కంటే రాముడు అందగాడమ్మా, చాలా అందగాడు రాముడు. అంతటి అందగాడి యొక్క రామచంద్రమూర్తి యొక్క విగ్రహ ప్రతిష్టాపన 51 అంగుళాల ఎత్తు. ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే, మందిరంలో అష్టభుజి యొక్క నిర్మాణంలో ఎక్కడ కూడా నేల కానీ, గోడలు కానీ, పైమెట్లు కానీ, పైకప్పు కానీ ఎక్కడ కూడా సిమెంట్, స్టీల్ వాడకుండా మొత్తం రాయిని మాత్రమే వాడారు. ఓన్లీ రాతినే వాడారు. ఎక్కడ కూడా మీకు ఇనుపు వాడలేదు, స్టీల్ కాదు, సిమెంట్ లేదు, కాంక్రీట్ ఎక్కడ కూడా వాడలేదు. యూపీ, గుజరాత్, రాజస్థాన్ నుంచి ప్రత్యేకమైనటువంటి శిలలు తెప్పించి దాదాపు 30 ఏళ్లుగా ఈ పని జరుగుతోంది. అయోధ్య రామాలయానికి దగ్గరలోనే కరసేవకపురం మేము వెళ్ళి చూసాం. అక్కడ ఆల్రెడీ మొత్తం తయారు చేస్తున్నారు. కాబట్టి రామాలయంలో
అంటే రామాలయ నిర్మాణం ఒక అద్భుతం అని చెప్పొచ్చు. మందిర నిర్మాణం ఇప్పుడు పూర్తి కాదమ్మా, 2026 నాడు పూర్తవుతుంది. ఇప్పుడు పూర్తి కావట్లేదు. 2026 వరకు పనులు జరుగుతాయి. మొత్తం ప్రధానమైనటువంటి ఆలయ విస్తీర్ణం 2 ఎకరాల 77, అంటే దాదాపు ఇంచుమించు 3 ఎకరాల స్థలంలో రామాలయ నిర్మాణ విస్తీర్ణం 57,400 చదరపు అడుగులలో ఈ రామాలయ నిర్మాణం జరుగుతుంది. ఆలయం పొడవు 360 అడుగులు. మనది సంవత్సరం క్యాలిక్యులేషన్ లాగా పెట్టారు. ఆలయం పొడవు 360 అడుగులు. రామ మందిరం కాంప్లెక్స్ మొత్తం విస్తీర్ణం 110 ఎకరాలమ్మా. ఆ ప్రదేశం 110 ఎకరాలలో 2.77 ఎకరాల స్థలంలో ఆలయం నిర్మాణం జరిగింది. అంత పెద్దగా కట్టారు. అంటే దాదాపుగా మొత్తం 12 ప్రవేశ ద్వారాలు మనం వెళ్ళటానికి. 12 ప్రవేశ ద్వారాలతో ఆలయ శిఖరం 161 అడుగుల ఎత్తు కట్టారు. ఆలయం యొక్క పై శిఖరం, ఆలయం వెడల్పు 235 అడుగులు. మొత్తం ఏకకాలంలో కాంప్లెక్స్ మొత్తంలో 10 లక్షల మంది పడతారు. 10 లక్షల మంది 10 లక్షల మంది అక్కడ కూర్చోవచ్చు. రామ మందిరానికి అయినటువంటి ఖర్చు 400 కోట్లు మొత్తం. కాబట్టి ఇంత అద్భుతమమ్మా రామాలయం అనేటువంటిది. కాబట్టి నేను అంకెల్లో చెప్తున్నా, అంటే ఇవన్నీ సేకరించి నేను చెప్తున్నా. కాబట్టి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నానమ్మా. మరి అంతా మాకు భగవంతుడు కూడా అనుకూలిస్తే మార్చి 26వ తేదీ నుంచి అయోధ్యలో నాది 7 రోజులు రామ కథ జరగబోతోంది. మీరే గురువు గారు? అది అక్కడ రామకథ చెప్పాలి అనేటువంటి కోరిక అది మాకు తీరబోతోంది మార్చి నెలలోనమ్మా. సో అది ఖచ్చితంగా రాముడి లీలే అనుకోవచ్చు. ఎందుకంటే గుడి ప్రారంభోత్సవం తర్వాత మార్చి 26వ తారీఖు నుంచి మీ కథ ప్రారంభం అవుతుంది కాబట్టి రాముని గురించి. సో ఖచ్చితంగా అదృష్టం అనుకోవాలి గురువు గారు. అవునమ్మా. గురువు గారు, మీరు చెప్తుంటేనే మాకు చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే అంత ప్రత్యేకత, ఎన్నో ప్రత్యేకతలతో గుడి మందిరం అనేది నిర్మిస్తున్నారు కాబట్టి. సో అదే విధంగా మనం చూసుకున్నట్లయితే జనవరి 22వ తారీఖు, సో ఆ రోజే ప్రారంభించడానికి గల ఏమైనా స్పెషల్ ఏమైనా ఉందంటారా? ఉందమ్మా. ఇప్పుడు చాలా మంది విమర్శలు చేస్తున్నారు, ఏదో ఇది అయోధ్య రామాలయము రాజకీయం చేస్తున్నారు అని. కాదమ్మా, రాజకీయం ఏం కాదు. ఇంకొక మాట కూడా చాలా మందికి కోపం రావచ్చేమో. అసలు బీజేపీ పార్టీ అనేటువంటిది వచ్చిందే పురుడు పోసుకున్నదే రామాలయం పెట్టి. బీజేపీ వాళ్ళ ఆత్మనమ్మా, వాళ్ళు కట్టుబడి ఉండాలి, దీనికి కట్టుబడ్డారు. ఎందుకంటే వాళ్ళ మెయిన్ ఎజెండానే రామాలయం. బీజేపీ అనేటువంటిది వాళ్ళ అధికారంలోకి వచ్చింది అంటే దేని వల్ల వచ్చింది? వాళ్ళు రామాలయం కడతాము అన్నారు కాబట్టి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అది ఉంది, వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అని మిగతా వారు అనుకుంటే చేసుకుంటారు, తప్పేంటి? ఇప్పుడు ఆలయం కట్టారు, ఆలయ ప్రతిష్టాపన చేయబోతున్నారు, క్రెడిట్ తీసుకుంటున్నారు. దీన్ని ఇతర పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. వదిలిపెట్టండి. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మాకు ఏ పార్టీ అయినా మేము రాముడి పార్టీ. మా పార్టీ రాముడి పార్టీ అంతే. మా శ్రీరాముడు ఎక్కడ ఉంటే అక్కడే. కాబట్టి మాకు ఇదా అదా ఎవరితో సంబంధం లేదు, ఏ రాజకీయ నాయకులతో మాకు సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ మేము పార్టీల పరంగా మాట్లాడట్లేదు. కానీ ఒకటి మాత్రం మేము కట్టుబడి ఉంటాం, ఏమిటి అంటే మా రాముడికి జై అని ఎవరంటే మేము వాళ్ళ వైపు. మా హిందూ ధర్మం ఎటువైపు తీసుకువెళ్తే వాళ్ళందరినీ మేము ఓకే అంటాం, అంతే. హిందూ ధర్మాన్ని కించపరిచేటువంటి వాళ్ళ జోలికి మాత్రం మేము వెళ్ళం, మా జోలికి వాళ్ళు రావద్దు, అంతే. కాబట్టి ఇక్కడ చాలా మంది ఎందుకు అంటే జనవరి 22 మంచిది కాదు అని, ముహూర్తం బాలేదు అని ఇలా చాలా మంది అడిగారు మా నన్ను కూడా. అందుకే ఈ విషయంలో నేను చాలా పరిశోధన చేశాను. ఎందుకంటున్నారు అని. అసలు ముహూర్తం పెట్టింది ఎవరు తెలుసానికి? ఎవరు ముహూర్తం పెట్టారో తెలియదు కదా. రామాలయ ముహూర్తం పెట్టింది కాశీ పండితుడమ్మా, గణేష్ ద్రావిడ శాస్త్రి గారు. చాలా గొప్ప పండితులమ్మా ఆయన. 80 ఏళ్ల వృద్ధుడు, చాలా గొప్ప పండితుడు, గొప్ప సంస్కారి, మహానుభావుడమ్మా. ఆయన ముహూర్తం పెట్టాడు. ఆయన ముహూర్తం పెట్టారు అంటే ఎవ్వరు కూడా మాట్లాడటానికి వీల్లేదు. తెలుగు వారికి ఏమిటి అంటే
అయ్యో జనవరి 22 ఎందుకు అంటే ఇక్కడ జనవరి 22 మధ్యాహ్నం 12:30 ఇక్కడ మృగశిర నక్షత్రంలో మేష లగ్నంలో నవమంలో ఇక్కడ చక్కగా శుక్రుడు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ముహూర్తం అనేటువంటిది పెట్టడం జరిగింది. 84 సెకండ్ల ముహూర్తం ఇది. కాబట్టి ఆ ముహూర్తం ఎందుకు అంటే ఇది పుష్యమాసం కదండి. అసలు చూడండి, పుష్యమాసంలో ప్రతిష్ట సరి అయినదా కాదా అని ఎవరైనా అడిగితే ఒకే ఒక్క సమాధానం ఏమిటి అంటే దీనికి శాస్త్రం ఉంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన తరువాత ఆ సమయం అంతా చాలా ప్రశస్తమైన సమయం అమ్మా. మకర రాశిలోకి ఉత్తరాయణం వచ్చేసింది. ఉత్తరాయణం అంటే చాలా గొప్పదమ్మా. అందులో జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఇక్కడ సర్వేషాం పౌషమాసౌ ద్వౌ విబుధ స్థాపనే శుభౌ అని ఒక వాక్యం ఉంది. బృహస్పతి జ్యోతిష్ శాస్త్రంలో చెప్పినటువంటి మాట. ఏ దేవతా ప్రతిష్టకైనా పుష్యమాసం మంచిదే. దీనికి మీమాంసలు లేవు. దేవతా స్థాపన జరగాలి అంటే పుష్యమాసం సరి అయినదే అనేటువంటి ప్రమాణం మనకు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఉంది. కాబట్టి పుష్యమాసం అనేటువంటిది మనకు పుష్యమాసం అమ్మా. ఇప్పుడు నిజానికి మనది చాంద్రమానం. అయోధ్యలో పాటించేది బార్హస్పత్యమానం. బార్హస్పత్యమానానికి చాంద్రమానానికి లెక్క కుదరదు. అయినప్పటికీ నేను చెబుతున్నాను వినండి. కాబట్టి అది వారు తప్పు చేస్తున్నారా మంచి చేస్తున్నారా మీమాంసక్కర్లేదు. తప్పు జరగట్లేదు అని చాలా మందికి చెప్పటం కోసమే నేను ఈ మాటలు ఇక్కడ చెప్పాల్సి వస్తుంది ఇంత చూపించి. కాబట్టి పుష్యమాసంలో కూడా దేవతా ప్రతిష్ఠ చెయ్యవచ్చు అనేది శాస్త్రం చెబుతోంది. అలాగే ఇంకొక మాట ఉంది, పౌషే రాజ వివృద్ధి స్యాత్ అని చెప్పినారు. పుష్యమాసంలో దేవాలయ ప్రతిష్ట, రామచంద్రమూర్తి ప్రతిష్ట కనుక జరిగితే రాజ్యం డెవలప్ అవుతుంది అని. మంచిది కదమ్మా, మన అందరికీ భారతదేశం అభివృద్ధిలోకి వస్తుంది. కాబట్టి పుష్యమాసం జనవరి 22 సరి అయినటువంటి ముహూర్తం. మరి ద్వాదశి నాడు చేస్తున్నారు. ద్వాదశి ఆ రోజున తిథి మనకు 22వ తేదీ ద్వాదశి వస్తుంది. మరి ద్వాదశి నాడు ఏమిటి అంటే యద్దినే యస్య దేవస్య తద్దినే తస్య సంస్థితి అని మనకి ఇక్కడ నారద మహర్షి జ్యోతిష్ శాస్త్రం గురించి చెప్పినటువంటి వాక్యం. అంటే విష్ణు భగవానుడి యొక్క అవతారమే రామావతారం. నారాయణుడే రాముడు, అందులో సందేహమే లేదు. నారాయణుడే రాముడు, రాముడే నారాయణుడు, ఏ మాత్రం సందేహము లేదు. కాబట్టి యద్దినే ద్వాదశి తిథికి అధిపతి విష్ణుమూర్తి. కాబట్టి ద్వాదశి తిథి అందుకే పెట్టినారు. ద్వాదశ్యాం హరేశ్చ అనే అగ్నిపురాణంలో కూడా దీనికి ప్రమాణం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ఇక మిట్ట మధ్యాహ్నం 12:38 పెట్టారమ్మా. ఇది అభిజిత్ లగ్నం. రాముడు పుట్టింది కూడా అభిజిత్తులోనే పుట్టాడు. ఇక్కడ అపరాన్నేతు సంప్రాప్తే అభిజిత్ రోహిణోదయే యదత్ర దీయతే జంతోస్ తదక్షయ్యం ఉదాహృతం. ఇది మత్స్యపురాణంలో చెప్పబడినటువంటి మాట ప్రకారంగా మిట్ట మధ్యాహ్నం సర్వదోషములు తొలగినటువంటి ఈ ముహూర్తంలో కనుక అద్భుతంగా ప్రతిష్ఠ జరిగితే భారతదేశం అనేటువంటిది అద్భుతమైనటువంటి ఉన్నత స్థానానికి చేరుతుందమ్మా. అందువల్ల జనవరి 22వ తేదీ ముహూర్తం పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఇదే. కాబట్టి ఈ ముహూర్తం వెనక చాలా మంది తపస్సు చేసి దారపోసారమ్మా. ఇవాళ మీకు రామాలయం ప్రతిష్టలో కేవలం మోడీ గారు కనిపిస్తున్నారేమో కానీ ఇవాళ రామాలయం ప్రతిష్ట కావడం వెనక చాలా మంది పాత్ర పోషించారు. ఎందుకంటే చాలా మంది కరసేవకులు చనిపోయారు. అశోక్ సింఘాల్ గారు లేరు ఇప్పుడు. తర్వాత లాలకృష్ణ అద్వానీ గారు 93 సంవత్సరాలు అనుకుంటా ఆయన వస్తున్నారు. ఆయన రథయాత్ర, నా చిన్నతనంలో రథయాత్ర చేశారు ఆయన. మొత్తం మాకు రామాలయం అంటే అద్వానీ గారు అన్న పేరుండే. మా చిన్నతనంలో మేము చూసేవాళ్ళం. చొక్కాలు నెక్కర్లు తొడుక్కొని ఇలా నిలబడుతూ ఉంటే చాలా మొత్తం తిరిగారమ్మా. యావత్ దేశం అంతా రథయాత్ర చేశారు. అలాగే చతురామ్నాయ పీఠాధిపతులు, శృంగేరి పీఠాధీశ్వరులు భారతీ తీర్థ మహాస్వాముల వారు, వారి గురువు గారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు, ప్రస్తుతం ఉన్నటువంటి వారు విధుశేఖర భారతి మహాస్వామి వారు,
అలాగే మన పూరి శంకరాచార్య, అవును వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు చాలా మంది కూడా విమర్శిస్తూ ఉన్నారు, శంకరాచార్యులు ఏం చేశారు, ఏం చేశారేమిటి, మనలాగా రోడ్డు మీదకి రాను వారు, వారు తపస్సు చేస్తున్నారు కాబట్టే, ఆదిశంకర సంప్రదాయంలో ఉన్నటువంటి చతురామ్నాయ పీఠముల వారు తపస్సు చేస్తున్నారు కాబట్టే ఇవాళ మనమందరం బాగుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, వారు తపస్సు ధారపోసారమ్మా ఈ దేవాలయానికి, యంత్రానికి, ప్రాణప్రతిష్టకు సంబంధించినటువంటి దీనికోసం వారు తపస్సు మంత్రశక్తి ధారపోసారు. అది కళ్ళకు కనిపించేది కాదు. కమ్యూనిజం భావాలు కలిగినటువంటి, సెక్యులరిజం భావాలు కలిగినటువంటి దౌర్భాగ్యులకు ఇదేది కూడా కనిపించదు. కాబట్టి దీని వెనక మహనీయుల కృషి దాగి ఉంది, మహానుభావుల యొక్క తపస్సు దాగి ఉంది. కాబట్టి ఎంతో మంది కళ, కోట్లాది మంది, నా చిన్నతనం నుంచి నేను కోరుకుంటున్నా రాముడి యొక్క స్థానం అయోధ్యలో రామాలయం నేను చూడాలి చూడాలి అని నాబోటి కోట్లాది మంది కోరుకుంటున్నారు. నేను ప్రతిరోజు కూడా జపం చేస్తా, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జపం చేసి ఇది రాముడి కోసం ధారపోస్తున్నా. నాలాంటి వాళ్ళు కోట్ల మంది చేస్తున్నారమ్మా. కాబట్టి మేమందరం వీధిలోకి వెళ్ళి పోరాటాలు చేయలేకపోవచ్చు, కానీ కోరుకుంటున్నాం కదమ్మా, ఇది కూడా ఒక మంచిదే. కాబట్టి ఎవరేం చేశారన్నది ఇప్పుడు ఎవ్వరూ చూడకండి. ఇది సమిష్టి కళ, ఇది సమిష్టి కృషి. ఈ దేవాలయ నిర్మాణం అనేటువంటిది కేవలం ప్రభుత్వానిది కాదు. కోట్లాది మంది భారతీయులు రామాలయం కడుతున్నాము అంటే మేమంటే మేము, మేమంటే మేము అని 3,000 కోట్లు వచ్చాయమ్మా. జూన్ వరకే 3,000 కోట్లు వచ్చాయి. జూన్ తర్వాత లెక్కేమో ఇప్పుడు నాకు తెలియదు. ఆలయ నిర్మాణానికి పట్టేది 1,800 కోట్లు. ఇంకొకటి చాలా విశేషాలు ఉన్నాయి దీంట్లో. 3,000 కోట్లతో ఏం చేయబోతున్నారో చూడండి. ధర్మ ప్రతిష్టాపన కోసం కావలసిన విధంగా ఇక్కడ ప్రభుత్వం 1 రూపాయి ఖర్చు పెట్టట్లే. నోట్ డౌన్. ప్రభుత్వానికి సంబంధం లే, ప్రభుత్వం ఖర్చులు ఏవీ లేవు. ఇది కేవలం ట్రస్ట్ ద్వారా ప్రతి భారతీయుడు, నేను కూడా రామాలయానికి ఇచ్చా, నేను కూడా మా లెక్క కూడా ఉంది రామాలయంలో, ప్రతి భారతీయుడు ఇక్కడ దీనిలో భాగస్వామి. కాబట్టి ఈ దేశంలో మసీదులకు పైసలు ఇస్తారు, చర్చిలకు పైసలు ఇస్తారు, దేవాలయాల సొమ్ము మాత్రం తేరగ్గా వాడుకుంటారమ్మా. కానీ మొన్ననమ్మా, నిన్ననే నేను విన్నాను, సినిమా యాక్టర్ ప్రభాస్ 50 కోట్లు ఇచ్చాట అయోధ్యకి. ఎందుకు అంటే భోజనం కోసం, అన్నదానం కోసం. ఏమంటానంటే ప్రభాస్ అదృష్టవంతుడు. ఎందుకంటే సంపాదించడం అందరికీ వస్తుందమ్మా, ఖర్చు పెట్టేవాడే, త్యాగం చేసేవాడే గొప్పవాడు. ఇవాళ ప్రభాస్ చేసిన పని చాలా గొప్ప పని అమ్మా. ప్రభాస్ కు నేను చక్కటి ఆశీర్వచనం ఇస్తున్నాను. ఎందుకంటే అలా చెప్పగానే నేను చాలా సంతోషపడ్డాను. 50 కోట్లు ఇచ్చాడు మహానుభావుడు. బాహుబలియా, దానం కూడా బాహుబలిగానే చేశాడు. గురువు గారు అదే విధంగా మీరు చెప్పినట్లయితే ఏంటంటే మనకి ఆదిపురుష్ మూవీ కూడా ప్రభాస్ తీశారు, రాముడి అవతారం. అవునమ్మా, అదే ఇప్పుడు ఆయన అదృష్టం అనుకుంటున్నా. మనకి ఫస్ట్ రాముడు అంటే గుర్తొచ్చేది మనకి భద్రాద్రి రామాలయం. అప్పుడు ఆదిపురుష్ మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా భద్రాచలానికి 5 లక్షలు ఇచ్చారు. ఓకేనమ్మా, అది కూడా ఇంకా అసలు. అవునమ్మా, అంటే ఈ మధ్య కాలంలో సినిమా రంగంలో కొంత భక్తి పెరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హనుమాన్ మూవీ ఉంది, నేను కూడా చాలా అప్రిషియేషన్ ఇచ్చాను దానికి. నేను ఆ సినిమాకు రివ్యూ కూడా ఇచ్చాను, చాలా అద్భుతంగా తీశాడు. వాళ్ళు కూడా టికెట్ పైన, ప్రతి ఒక్క టికెట్ పైన 5 రూపాయలు అయోధ్య రామాలయానికి ఇస్తున్నారు. ఫస్ట్ విడతలో 14 లక్షలు ఇచ్చాడమ్మా ఆ నిర్మాత. ప్రశాంత్ వర్మ డైరెక్టర్ ఉన్న వాళ్ళిద్దరు కలిసి మొదటి విడతగా 14 లక్షలు ఇచ్చారు. అది 100 crores క్లబ్ లోకి చేరింది ఆల్రెడీ. కాబట్టి వాళ్ళు డబ్బులు ఇస్తారు. కాబట్టి మొన్న వచ్చిన హనుమాన్ సినిమాకు డబ్బులు కూడా, అంటే వీళ్ళందరూ అదృష్టవంతులమ్మా. ఎందుకంటే మనకు అవకాశం వస్తుంది, ఇచ్చే అవకాశం. అక్కడ ఇస్తున్నారు అనేది గొప్ప విషయం కాదు, ఇచ్చే అవకాశాన్ని భగవంతుడు ఇస్తున్నాడు కదా. నేను అదే అంట, ప్రభాస్ గొప్పవాడు కావచ్చు, కానీ ప్రభాస్ గొప్పవాడు ఎందుకు అయ్యాడు అంటే ప్రభాస్ కు 50 కోట్లు ఇచ్చే అవకాశాన్ని రాముడిచ్చాడు. రాముడిచ్చాడు కాబట్టి ఇక్కడ ప్రభాస్ గొప్పవాడు అయ్యాడు. కాబట్టి ఈ సొమ్మంత ఎవరిదమ్మా, మనదా. కాబట్టి చాలా మంచి పని చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని చూసి బుద్ధి తెచ్చుకొని
అందరూ కూడా రామాలయానికి డబ్బులు ఇవ్వండి. జన్మలో మన అదృష్టం అండి. 10 రూపాయలు ఇచ్చినా, 10 కోట్లు ఇచ్చినా, 10 లక్షలు ఇచ్చినా ఎంత అనేది కాదమ్మా. ఇచ్చే గుణం ఉందే అది చాలా గొప్పది. రామాలయం అనేటువంటిది ఏ ఒక్కరిది కాదు, ఇది విశ్వవ్యాప్తమైనటువంటి రామ బంధువులందరిదే. అందుకే నేను ఎప్పటి నుంచో అంటున్నాను, మొన్న ఈ సంక్రాంతి పండుగకు నేను పెట్టుకున్న పేరు శ్రీరామ సంక్రాంతి, శ్రీరామ కనుము, శ్రీరామ భోగి, శ్రీరామ భోగి. ఇప్పుడు మాకు మొత్తం శ్రీరామమయం, అంతా రామమయమే మాకు. కాబట్టి ఇప్పుడు వచ్చే ప్రతి పండుగ, ఇంకా మేము ఇంకా గట్టిగా మాట్లాడితే వచ్చే శివరాత్రిని కూడా శ్రీరామ శివరాత్రి అంటాం. అంటే ఈ సంవత్సరం అంతా రాముడిదే. కాబట్టి అందరూ అయోధ్యకు వెళ్లాల్సిన పనిలే. ఇప్పుడు వెళ్ళకండి అయోధ్యకు. అందరూ మేమంటే మేమని సిద్ధం అవుతున్నారు. ఇప్పుడు ఎవ్వరు వెళ్ళకండి, అక్కడ ప్రతిష్టాపన జరగనివ్వండి. ఇప్పుడు మమ్మల్ని కూడా రమ్మన్నారు కానీ వెళ్ళట్లే. కారణం ఏమిటి అంటే తరువాత వెళ్తాం. ఇప్పుడు మేము రామాలయానికి సంబంధించినటువంటి రేపటి నుంచి మంచిర్యాలలో 108 సుందరకాండ పారాయణ యజ్ఞాలు మేము చేస్తున్నాం. ఈ రామజన్మ భూమిని పురస్కరించుకొని. మంచిర్యాల ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాలలో చేసి ఒక 2000 జెండాలకు పూజ చేస్తున్నాం. 2000 జెండాలకు పూజ చేసి జనవరి 22వ తేదీ ఉదయం నాడు ఈ జెండా ప్రతి హిందువు ఇంటి మీద ఉండాలి. అలా 2000 హిందూ కుటుంబాల ఇండ్ల పైన రామజన్మభూమి ఆలయ ప్రతిష్టాపనను పురస్కరించుకొని మేము కపిధ్వజం ఎగరవేయబోతున్నాం. మేము మాకు తోచిన కార్యక్రమాలు మేము చేస్తున్నాం. మీరు కూడా ఈ విధంగా అదృష్టం అంతే కదమ్మా. 1,00,000 హనుమాన్ చాలీసా పారాయణం, 1,00,000 అరటి పండ్లతో హనుమంతుడికి అర్చన, 1,00,000 తమలపాకులతో హనుమంతుడికి అర్చన, ఇవన్నీ చేయబోతున్నామమ్మా. చెయ్యండి, మీ ప్రాంతాల్లో మీరు చెయ్యండి. ఈ సంవత్సరం అంతా సెలబ్రేషన్స్, రాముడి సెలబ్రేషన్స్, ఇంకా వేరేది ఏం లేదమ్మా. ఎందుకంటే జనవరి స్టార్ట్ అవటమే మొత్తం ఒక పండగ వాతావరణం. ఇప్పుడు మీరు గూగుల్లో ఎక్కడ కొట్టినా జై శ్రీరామే, జై శ్రీరామ్, జై అయోధ్య, మొత్తం మేనీ అయిపోయింది. మొత్తం రామ నామంతో దేశమంతా 50 దేశాలు ఎదురు చూస్తున్నాయి. ఇస్లామిక్ కంట్రీస్ కూడా రేపు జరగబోయేటువంటి రామాలయ ప్రతిష్టాపనను వాళ్ళ దేశంలో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాయి, వేరే దేశాల్లో. కాబట్టి చాలా అదృష్టం, అద్భుతం. కాబట్టి ఈ సమయంలో అందరికి ఒకటే మాట చెప్తున్నా, విమర్శలు మాని అందరం సెలబ్రేషన్స్ చేసుకుందాం. ఆ దృష్టిని విడిచిపెట్టండి, ఆనందంగా ఉండండి, ఆ పరవశించి ఉండండి, రామనామ జపం చేయండి. రామాలయం ప్రతిష్టాపన జరిగేటువంటి రోజున మీ ఇంట్లో దీపాలు వెలిగించండి. ఆ రోజు రాత్రి టపాకాయలకు వెలిగించండి. టపాకాయలు కొనేసా మా ఇంట్లో. ఆ రోజు రాత్రి దీపావళి. మాకు ఇప్పుడు జనవరి 22వ తేదీ నాడు మీరు మా ఇంటికి వస్తే రాత్రి సాయంత్రం సమయంలో దీపాలు వెలిగించి మా పిల్లలకు చెప్పా, ఈరోజు బ్రహ్మాండమైనటువంటి టపాకాయలు, మరొక దీపావళి, రామ దీపావళి. మనకి దీపావళి ఎందుకు జరుగుతుంది అంటే ఆ రోజు రాక్షసుడు వధించాడు కాబట్టి అందుకే దీపావళి, రాముడు వధించాడు అనేసి చెప్తారు. కథలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈసారి మనకు మొన్న వచ్చిందేమో మామూలు దీపావళి, జనవరి 22వ తేదీ శ్రీరామ దీపావళి. అంతేనమ్మా. గురువు గారు, మనకి ముందుగానే వచ్చేస్తున్నాయి, అంటే మనకి ముందుగానే న్యూస్ కూడా వస్తుంది, ప్రతి ఇంటింటికి అక్షింతలు వస్తున్నాయి అయోధ్య నుంచి. సో అక్షింతలు ఏం చేసుకోవాలి? ఇప్పుడు నువ్వు అడుగుతుంటే నువ్వు బాగానే అడిగావు కానీ అమ్మా, అక్షతల విషయంలో కూడా చాలా మంది ఫేస్బుక్ లో పోస్టులు పెడుతున్నారు. ప్రతిష్ట కాకముందే అక్షతలు ఎక్కడి నుంచి వచ్చాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి. అది పిచ్చి కాకపోతే ఇంకా కొంతమంది పరిశోధనలు, మన పరిశోధన, మన తెలివి, మన ప్రజ్ఞానం, మన విజ్ఞానం అంతా దీని మీదనే చూపించారు. ఇంకా వేరే దాని మీద చూపించారు. వీళ్ళ ప్రశ్నలు ఏంటంటే, ఇవి జై శ్రీరామ్ బియ్యం ఇక్కడ దొరుకుతాయి, తెలంగాణలో తయారైన బియ్యం అని ఇంకొకరు ఎవరో వీటిని ఏదో కామెంట్ చేశారు అని అంటారు. కానీ ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, అక్షతలు అనేటువంటివి రాముడి యొక్క బాలాలయం ప్రతిష్ఠ కంటే ముందే ఉంది. ఆ రాముడి యొక్క బాలాలయంలో కొన్ని రామచంద్రమూర్తి దగ్గర కొన్ని అక్షతలు పెట్టి, అక్షతలను కలిపి రాముడి పాదుకల మీద పెట్టి, ఆ పాదుకల మీద పెట్టిన అక్షతలు తీసి దీంట్లో కలిపి, ఆ తీసిన అక్షంతలు అన్ని ప్రాంతాలకు పంపించి అక్కడ కొన్ని అక్షతల్లో ఈ అక్షతలను కలిపి, కాబట్టి దానితో కలిసాయి ఇవన్నీ. కలిసి రామజన్మభూమికి సన్నద్ధం కావటానికి
ఇప్పుడు ముందే మనను పరమ పవిత్రం చెయ్యటానికి రామపాదుకలపై పూజ చేసినటువంటి అక్షతలను మనందరికి పంపించారమ్మా. అంటే గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు ఇంటింటికి రామాక్షతలు వెళ్తున్నాయంటే అర్థం ఏమిటి? శ్రీరామచంద్ర ప్రతి వారింటికి రామానుగ్రహం వెళ్తోంది, ప్రతి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి అని ఇంటింటికి పిలిపించినట్టమ్మా. కాబట్టి అక్షతలు ఏం చెయ్యాలి? అనేది ఆహ్వానం అనుకోవాలి. అంతే కదమ్మా. కాబట్టి మీరు అక్షతలు తీసి కొన్ని శిరస్సు మీద ధరించి, కొన్ని మీ ఇంట్లో బియ్యంలో వేసుకోండి, లేదు మీ ఇంట్లో ఉన్నటువంటి బీరువా లోపల కొన్ని అక్షంతలు వేసి పెట్టుకోండి. అక్షయం అవుతుందమ్మా. రాముడి యొక్క భావన చాలా గొప్పదమ్మా. కాబట్టి ఈ అక్షతల్లో ఏ శక్తి ఉంది అని వెతక్కండి, శక్తివంతంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. రామ భావంతో భవానీ భావనాగమ్య భవారణ్య కుఠాదిక భావనా మాత్రము చేత అక్షతలు. ఇప్పుడు మామూలుగా మనం పసుపు పెట్టి గణపతి అంటులేం, భావనే కదమ్మా. ఒక బెల్లం ముక్కలో కూడా గణపతిని చూస్తాం. కాబట్టి యాదృశీ భావన తాదృశీ సిద్ధి. అలాగే రామ అక్షతలు అనేటువంటివి అయోధ్య నుంచి వచ్చినవే, అందులో ఎటువంటి వివాదం లేదు. ఆ అక్షతలను మీ బీరువాలో కానీ, లేకపోతే మీ ఇంట్లో ధాన్యంలో కానీ, మీ ఇంట్లో ఉన్న పిల్లలందరూ కూడా ధరించుకొని చక్కగా రామానుగ్రహం పొందండి. అందరూ కూడా అక్షతలు నెత్తి మీద ధరించేటప్పుడు శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని 3 సార్లు చెప్పి అక్షతలు ధరిస్తే శ్రీరామ రక్ష. భద్రాచల రాముడు, అయోధ్య రాముడు ఇద్దరు ఒకటే. అయోధ్య నుంచి భద్రాచలానికి వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే ఒక్కటమ్మా, దీనికి సంబంధం ఏమిటి అంటే, నేను రామాయణం చదివితే రామాయణం మొత్తం చరిత్ర 11,000 సంవత్సరాల చరిత్ర అయితే, దానిలో ఇవాళ రామాయణంగా మనం చరిత్రగా చదువుతున్నది మాత్రం రాముడి యొక్క 14 సంవత్సరాల వనవాసమే. ఆ 14 సంవత్సరాల కథనే మనం ప్రధానంగా చెప్పుకుంటాం కదా. ఆ 14 సంవత్సరాలు రామయ్య తిరిగిన ప్రాంతం ఏదైతే ఉందో అది మనకు భద్రాచలం అమ్మ. ఈ ప్రాంతమంతా రాముడు తిరిగినాడమ్మా. గోదావరి నది, వందే గోదావరీం నదీం, రాముడు ప్రార్థన చేసినాడు రామాయణంలో. మన గోదావరి నది వెంబడి రామయ్య తిరిగినాడు. కాబట్టి భద్రాచలానికి అయోధ్య రాముడు వచ్చాడు. అక్కడ స్థల పురాణం ప్రకారంగా నారాయణుడు, చతుర్భుజుడైనటువంటి నారాయణుడు అక్కడ భద్ర మహర్షి యొక్క ప్రార్థనకు దిగి వైకుంఠ రాముడు భద్రాచల రాముడు అయ్యాడు అని, అందుకే ధనుర్బాణాలతో పాటుగా 4 శంఖచక్రములతో సహా చూపిస్తారు. అక్కడ స్థల పురాణం. కానీ స్థల పురాణం అయినప్పటికీ కూడా ఆయన భద్రాచలంలో ఉన్నది రామచంద్రమూర్తే, ఆయన రామచంద్రుడే. ఆ రామచంద్రుడు అక్కడ ఎందుకున్నాడు అంటే అక్కడ ప్రధానంగా అయోధ్య నుంచి వచ్చినటువంటి రామయ్య భద్రాచల పరిసర ప్రాంతాల్లో తిరిగిన ఆధారాలు మనకు చాలా ఉన్నాయి. అందువల్ల తెలుగు నేలకు భద్రాద్రి అయోధ్య, చిన్న అయోధ్యనమ్మా ఇది. కాబట్టి మనకు ఇక్కడ రామనవమి నాడు భద్రాచల శ్రీరామచంద్రమూర్తికి తలంబ్రాలు పడితేనేనమ్మా రాష్ట్రమంతా పండుగ, దేశమంతా పెళ్లిళ్ళు చేసుకుంటారు. కాబట్టి నా దృష్టిలో అయోధ్య రాముడే భద్రాచల శ్రీరామచంద్రుడు అయ్యాడు. మన అదృష్టం. కాబట్టి అందరూ కూడా భద్రాచలంకు వెళ్ళండి, రామచంద్రమూర్తిని పూజించండి, అయోధ్యకు వెళ్ళండి. అయోధ్య రాముడు, భద్రాచల శ్రీరామచంద్రుడు ఒక్కరే. ఇప్పుడు నేనేమంటానంటే, భద్రాచల శ్రీరామచంద్రమూర్తికి తలంబరాలు తీసుకువెళ్ళే యోగం ఉండాలమ్మా. ఆ యోగం వచ్చింది. ఆ యోగం వచ్చినప్పుడు వాడుకోకపోతే నష్టపోయింది ఎవరమ్మా? భద్రాచల రాముడు నష్టపోలే, ఆ పదవి వచ్చిన వారు నష్టపోయారు. కాబట్టి నేనేమంటానంటే, ఆ అదృష్టం అందరికీ దక్కదు. తెలుగు నేల మీద ముఖ్యమంత్రికి మాత్రమే దక్కే భాగ్యం అమ్మా. మరి ఎందుకో నాకు కూడా కారణం తెలియదు, కానీ మరి ఎందుకు వెళ్ళలేదు, ఆ యోగం ఎందుకు రాలేదో తెలియదు. కానీ కొంత తెలుగు నేల మీద భద్రాచల శ్రీరామచంద్రమూర్తి మీద మాత్రం కొంత చిన్న చూపు చూస్తున్నారు చాలామంది కూడా. దానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ నేనేమంటానంటే, ఎవరు వచ్చినా రాకున్నా ఆ క్షేత్రం చాలా గొప్ప క్షేత్రం, మహిమాన్వితమైనటువంటి క్షేత్రము. రానున్న కాలంలో భద్రాచల శ్రీరామచంద్రమూర్తి యొక్క దేవాలయానికి ప్రాభవం బ్రహ్మాండంగా పెరుగుతుందమ్మా. రామయ్య ఇప్పుడు అయోధ్యకు వచ్చాడు కదమ్మా. ఇప్పుడు రామాలయాలు విశ్వవ్యాప్తం అవుతాయి.
ప్రతి చోట అడుగడుగున ప్రతి గుండెలో రాముడు ప్రతిష్ఠించబడతాడు. కాబట్టి తద్వారా ఈ సంవత్సరం అయోధ్యకు ఎంతమంది వెళ్తారో భద్రాచలానికి కూడా అంతమంది వెళ్తారమ్మా. ఇక నుంచి అయోధ్య రాముడు భద్రాచల రాముణ్ణి చూసుకుంటాడు. కాబట్టి దాని గురించి మనమేం బెంగపడాల్సిన పని లేదు. సమయం వచ్చింది, తప్పకుండా భద్రాచల శ్రీరామచంద్రమూర్తి యొక్క దేవాలయం కూడా నేను ప్రభుత్వాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రస్తుత ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ సంవత్సరమైనా కొంత మీరు భద్రాచల శ్రీరామచంద్రమూర్తి దేవాలయ అభివృద్ధి మీద దృష్టి పెట్టి కాస్త మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే మాట చెప్తున్నాను ఈ వేదికగా. ఒక మాట ఏమిటి అంటే, తెలంగాణకు అదృష్టం భద్రాచలం, అలాగే యాదగిరిగుట్ట. మీ 6 టీవీ మీడియా ద్వారా కూడా నేను యావత్ ప్రజానీకానికి ఒకటే మాట చెప్తున్నానమ్మా, కొన్ని పేర్లలో మార్పులు మాత్రం తీసుకురాకండి. భద్రాచలం భద్రాచలంగానే ఉండనివ్వండి. అలాగే యాదగిరిగుట్ట యాదగిరిగుట్టగానే ఉండండి. అది భద్రాద్రి అంటున్నారు, ఇది యాదాద్రి అంటున్నారు. ఈ యాదాద్రులు వద్దు మనకు. తెలంగాణ ప్రకారంగా యాదగిరిగుట్ట. ఎందుకంటే మన పేర్లన్నీ ఏమున్నమ్మా, తెలంగాణ ప్రాంతంలో ఎవరిని పలకరించినా నీ పేరేంది అంటే నా పేరు యాదగిరి అంటాడు. యాదగిరి అనేటువంటిది తెలంగాణ ఆత్మగౌరవం అమ్మ. దీన్ని పేర్లు మార్చడం కూడా సరి అయిన విధానం కాదు. కాబట్టి కనీసం మీరైనా ఆ అదృష్టాన్ని పొందండి. చక్కగా ఆ అదృష్టాన్ని మీరు చక్కగా తీసుకోండి. రాముడి యొక్క కృపకు పాత్రులు కండి. రామాయణం మొత్తం 7 కాండలేనమ్మా. 7 కాండలు అయినప్పటికీ కూడా 7 కాండలు 24,000 శ్లోకాలు, 500 సర్గలు. మొదటి కాండ బాలకాండ, రెండవ కాండ అయోధ్యకాండ, మూడవది అరణ్యకాండ, నాలుగవది కిష్కింధకాండ, ఐదవది సుందరకాండ, ఆరవది యుద్ధకాండ, ఏడవది ఉత్తరకాండ. ఇక్కడ ఉత్తరకాండ ఉత్తరం నైవ పఠితవ్యం నైవ శ్రోతవ్యం అనేటువంటి ఒక మాట ఉంది. ఎందుకంటే రామచంద్రమూర్తి యొక్క తిరోగమనం దాంట్లో చెప్పబడ్డది కాబట్టి ఉత్తరం నైవ పఠితవ్యం నైవ శ్రోతవ్యం అనేటువంటి వాక్యం ప్రకారంగా ఉత్తరకాండను లెక్క పెట్టరు. అది పారాయణం కూడా చేసే సంప్రదాయం లేదు. అది మొదటి నుంచి ఉంది. అలాగని ఉత్తరకాండ వాల్మీకి రాయలేదు అని మాత్రం అనొద్దు. ఉత్తరకాండ కూడా వాల్మీకి మహర్షి రాసినాడు. దానిలో కొంత ప్రక్షిప్త భాగాలు ఎక్కువయ్యాయి అని పండితులు చెబుతూ ఉంటారు. కానీ ఉత్తరకాండతో కలిపే 7 కాండలు, రామాయణం మొత్తం 7 కాండలు, 500 సర్గలు. దానిలో సందేహం అనేటువంటిది అవసరమే లేదు. ఉత్తరకాండకు ప్రాధాన్యం ఎందుకు తగ్గింది అన్నప్పుడు అది పారాయణంలో కానీ చదవటంలో కానీ అది ఎక్కువగా ప్రాచుర్యంలో లేకపోయింది కాబట్టి దాన్ని ఎవరు లెక్కలోకి తీసుకోవట్లేదు. యుద్ధకాండ వరకే చదువుతున్నారు. మేము ప్రవచనం చెప్పిన ఉత్తరకాండం వరకు మేము చెప్పాం. యుద్ధకాండతోనే ముగిస్తాం. రామాయణ పట్టాభిషేకం, రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం చేసి. ఎందుకంటే ఇది సంప్రదాయంలో వస్తూ ఉన్నది. అందులో తెలుగు వాళ్ళకి ఏంటంటే సెంటిమెంట్ ఎక్కువ. ఉత్తరం చరిత్ర మొత్తం కూడా రాముడు వెళ్ళిపోవడం, సీత వెళ్ళిపోవడం ఉన్నాయి కదా, అది సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు. రాముడు రావాలని కోరుకుంటారు కానీ రాముడు పోవాలని కోరుకుంటారు. కాబట్టి ఆ సెంటిమెంట్ తోనైనా చాలా మంది కూడా దాన్ని చదవడం మానేశారు. అందుకే దాన్ని దానిలో కొన్ని ఇప్పుడు మామూలు కంగంటి పాపరాజు గారు ఉత్తర రామచరితం అనేటువంటి పేరుతో రాసినారు. కొంతమంది కవులు రాసినారు. కానీ రాసిన వాళ్ళకు కూడా యాదృచ్ఛికంగానో లేకపోతే దేని వల్లనో కొన్ని కష్టాలు ఎక్కువ వచ్చాయి. అప్పటి నుంచి ఇంకా భయపడ్డారు. ఇది రాస్తే కూడా కష్టం వస్తుందా అని ప్రజల్లో ఒక భయం అనేటువంటిది ఏర్పడ్డది. అందువల్ల చాలా మంది కూడా ఉత్తరం చదవరు. కానీ ఉత్తరకాండతో కలిపి 7 కాండలు. ఇది ఎంత గొప్పదో అది కూడా అంతే గొప్పదమ్మా. కాబట్టి దాన్ని కలిపి చెప్పవలసి. ఓకే గురుగారు, మాకు రామాయణం గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. చాలా సంతోషం అమ్మా. మీ 6 టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఆశీస్సులు. అందరూ కూడా మర్చిపోకుండా జనవరి 22వ తేదీ మీ ఇంట్లో రామదీపావళి జరుపుకోండి. దీపాలు వెలిగించండి. అలాగే దీపాలతో పాటుగా ఆ రోజు అందరూ కూడా శ్రీరామ రామ జపం చేయండి. రామానుగ్రహాన్ని పొందండి. ప్రతి ఇంట్లో జరుపుకోవటానికే ఇది పండుగ అనుకోండి. కాబట్టి జనవరి 22వ తేదీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించండి. మీ ఇంటి మీద వీలైతే ఒక హనుమంతుడి జెండా కూడా పెట్టండి. సాయంత్రం టపాకాయలు కాల్చండి. ఇంటి నిండా దీపాలు వెలిగించండి. శ్రీరామ రక్ష.
చూసారు కదా అయోధ్య ఒక ప్రత్యేకతలు. అలాగే అయోధ్య రోజు అంటే అయోధ్య ప్రారంభోత్సవం రోజు జనవరి 22వ తారీఖు రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న దాని గురించి మనకు గురువుగారు చాలా చక్కగా తెలియజేశారు. సో చూస్తూనే ఉండండి 6 టీవీ. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మీ ముందుకుంటాను. సో అంతవరకు చూస్తూనే ఉండండి 6 టీవీ.